అయితే నువ్వు అసలు కంప్లీట్‌గా లైక్ శ్రీదేవి గారు గాని, జయలలిత గారు గాని యా వాళ్ళలాగా నువ్వు కూడా మొత్తం స్కూలింగు, యా కాలేజింగు, ఎస్ ఫ్రెండ్‌షిప్‌లు అవును. ఏం లేవు కదా? అస్సలు అప్పుడు ఈ ఫోన్స్ గేమ్స్, సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ ఏమీ లేదు. సో హ్మ్. వెన్ ఎవర్ వి మీట్ సంబడి అప్పుడు వి యూస్ టు సిట్ అండ్ టాక్ అండ్ చాట్ అండ్ విల్ బి ఫ్రెండ్స్. కానీ అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుని "నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? లెట్స్ క్యాచ్ అప్" ఇదంతా అప్పుడు చిట్ అస్సలు చాటింగే లేదు. లేదు. అబ్సల్యూట్లీ లేదు. హ్మ్. No. ఇప్పుడు నీకు వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది ఆ లైఫ్‌ని? ఇప్పుడు అంతా మారిపోయింది కదా! యా ఎవ్రీథింగ్ హస్ చేంజ్డ్. యా ఎవ్రీ మినిట్ యూ కెన్ టాక్ టు ఎనీబడీ ఇన్ ది వరల్డ్. యా సో ఐ స్టిల్ డూ దట్. ఐ కెన్ స్టిల్ డూ దట్. హ్మ్. I don't think I missed it out because I can do that now and I'm doing it now. Oh. Yeah. Okay, okay. Now I talk to my friends, I chit chat with them, I sit and watch movies with them, I go out to the theaters, restaurant ki veltamu, bhonchestamu, or we go to each other's place. Like వాళ్ళు నా ఇంటికి వస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. అంటే కోఆర్డినేషన్ ఈజీ అయింది ఈ ఈజీ సెల్ అయింది. ఫోన్ వల్ల. ఎస్ ఎస్ ఎవరు ఎక్కడున్నారు, ఎవరి టైం ఏంటి Yes. తెలుసుకోవడానికి. ఎస్ అప్పుడు మిస్ చేస్తాను అని చెప్పలేము బికాజ్ ఇప్పుడు నేను అది చేస్తున్నాను కాబట్టి అదేలే. అదే బట్ హీరోయిన్ గా నువ్వు 50 సినిమాలు దాదాపు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసావు కదా? 82 బిగినింగ్ యా శివాజీ సార్తో అవును నెంజంగల్ నెంజింగల్. అవును 50 రజనీకాంత్తో చైల్డ్ ఆర్టిస్ట్, అవును కమల్ హాసన్తో చైల్డ్ ఆర్టిస్ట్, అవును బాలయ్య గారితో చైల్డ్ ఆర్టిస్ట్ బాలయ్య గారి ఎవరికి పెద్దగా తెలియదు ఇక్కడ ఏ సినిమా అబ్బా? మమ్ముటి గారితో చైల్డ్ ఆర్టిస్ట్. బాలయ్య గారితో ఏ సినిమా? డిస్కో డాన్సర్ అని ఒక సినిమా వచ్చింది, ఎస్. అందులో ఒక చిన్న పాప క్యారెక్టర్ నేను చేశాను. ఓ Yeah. నాకే గుర్తులేదు. Everybody talks about Rajni sir, but there are a lot of heroes with whom I have worked, like Kamal sir తో చేశాను, మమ్ముటి గారితో చేశాను, బాలయ్య గారితో చేశాను. అందరితోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి వాళ్ళతో హీరోయిన్ గా చేశాను. వెరీ రేర్ థింగ్. శ్రీదేవి గారికే జరిగింది అది. ఆన్ ఫ్యూర్ అకేషన్స్ జయలలిత గారికి జరిగిందేమో. Yeah. బట్ నీకు చాలా పెద్ద స్పాన్ లో జరిగింది. అవును పెద్ద స్పాన్. ఎందుకంటే వాళ్ళు ఇంకా హీరోలుగా బాగా ప్రైమ్ లో ఉండి రజనీకాంత్, కమల్ హాసన్, బాలయ్య గారు వీళ్ళందరూ కూడా. Yeah. నీకు అసలు అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది? యూ యాక్టెడ్ విత్ దెమ్. ఇన్ఫాక్ట్ నాగార్జున గారు మిస్ అయ్యారు. ఐ వాజ్ సపోజ్ టు డూ గీతాంజలి. గీతాంజలిలో ఒక చిన్న మూడు సిస్టర్స్ ఉంటారు. అవును. ఐ వాజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద స్మాల్ గర్ల్. కరెక్ట్ గా అప్పుడు నాకు ఎగ్జామ్ టైం అండ్ 20 days ఊటీలో షూట్ అన్నారు. నాకు వచ్చి మెజర్మెంట్స్ అంతా తీసుకున్నారు ఇది కాస్ట్యూమ్ కుట్టడానికి. బట్ దెన్ డేట్స్ ఇచ్చినప్పుడు దట్ వాస్ కరెక్ట్లీ దట్ ఎగ్జామ్ టైం. సో అమ్మ సెడ్ అయ్యో ఎగ్జామ్ టైం, అది మొత్తం ఏదో ఒక్క రోజు అయితే వీ కెన్ రిక్వెస్ట్, మొత్తం ఎగ్జామ్ ఇది మిస్ చేయాలంటే టోటల్ గా పోతాయి కదండి. చాలా కష్టం అని వీ డిడ్ంట్ డూ దట్ గీతాంజలి. అవునా? యా సో నాగార్జున గారు మిస్ అయ్యారు. నాగార్జున గారు మిస్ సో గుడ్. అసలు నీకు చదువు ఏమైనా సాగిందా? ఆఫ్ కోర్స్ అమ్మకి అది చాలా ఒక పెద్ద బాధగా ఉండింది. యూనో నేను అసలు చదువు పూర్తి చేయలేదు, కంప్లీట్ చేయలేదు అని. షీ వాస్ వెరీ యూనో షీ వాస్ వెరీ అప్సెట్ అబౌట్ దాట్. అందుకని ప్రైవేట్గా హిస్టరీ ఎంఏ చేశాను నేను. అవునా? చేశాను. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే, నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు షూటింగ్స్ లోనే ఉన్నావు, అవును స్కూల్కి వెళ్ళింది లేదు. యూఆర్ వెరీ 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 Mostly, బ్యాడ్ yeah. స్టూడెంట్. అలా చెప్పలేమండి. మై టీచర్స్ ఆల్ యూస్ టు సే ఐఎమ్ సచ్ అ స్వీట్ హార్ట్. అవునా? అవును ఐ స్టిల్ luckily I'm still in touch with lot of my school friends, my teachers, and ఇప్పుడు జనవరిలో we are having this centenary function మా స్కూల్లో, Okay. and I'm going there as a chief guest. రీయూనియన్. Not a reunion, not alumni. Alumni It's కాదు. like a centenary. Centenary, స్కూల్ ఓపెన్ చేసి 100 years అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు మై స్కూల్ యాజ్ అ చీఫ్ గెస్ట్. వాట్ ఏ డిస్టింక్షన్, వాట్ ఏ డిస్టింక్షన్ రియల్లీ. ఇట్ ఈస్ లైక్ ఇట్స్ వెరీ నైస్. అదే ఎవరికి కెరీర్ లో జరగనివన్నీ నీకు చాలా జరుగుతున్నాయి కదా? యా ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది కదా. నిజంగా. Yeah. ఎందుకంటే ఎవరికి దొరుకుతుంది అలాంటి ఒక గౌరవం, ఆనర్? ఎవరికి? నాకు తెలిసి వాళ్ళ స్కూల్ కి వాళ్ళే చీఫ్ గెస్ట్ గా వెళ్ళి ఎక్కడ చదివారు. Yes, and that teacher is such a fond of me, and
తనే షీ కెప్ట్ ఆన్ సెయింగ్, మీనా నువ్వు రావాల్సిందే, నీ పేరు ఇచ్చేసాను, చెప్పేశాను. ఐ వాస్ లైక్ ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. సేమ్ టీచర్ సేమ్ టీచర్. Yes. సంథింగ్ గ్రేట్. Yeah. సంథింగ్ ఏంటి ఆ స్కూల్ పేరు? విద్యోదయ ఇన్ టీ నగర్, చెన్నై. టీ నగర్ విద్యోదయ, ఎగ్జాక్ట్లీ. చాలా మంది మన సినిమా వాళ్ళందరూ అక్కడే ఎక్కువ మంది చదివారు, విద్యోదయలో. అవునా? ఎస్, విద్యోదయలో చదివారు. లాట్ ఆఫ్ అల్యూమినీ ఇస్ దేర్ ఫ్రమ్ విద్యోదయ. అంటే ఇప్పుడు నార్మల్గా చైల్డ్ యాక్టర్గా నువ్వు రావడం, శివాజీ గారు, రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, వీళ్ళందరితో చేయడం వేరు. బట్ అది చేస్తున్నప్పుడు కొంతమంది హీరోయిన్లు కూడా ఆ సినిమాలో ఉంటారు. అంటే ఆ టైంలో పెద్ద హీరోయిన్స్ ఎవరు కదా. నీకెవరు ఇన్స్పిరేషన్ నార్మల్గా హీరోయిన్గా? అంటే నాట్ జస్ట్ లుక్స్ వైజ్ ఆర్ పర్ఫార్మెన్స్ వైజ్, ఈవెన్ హౌ బిహేవియర్. అవునా? దాన్ని ఎలా బిహేవ్ చేస్తుంది సెట్లో, హౌ ఫోకస్డ్ షీ ఇస్. ఒక సీన్ చెప్తే, ఒక డైలాగ్ ఇస్తే అది ఎంత ఫోకస్ చేసుకుని, అది ఎంత కాన్సన్ట్రేట్ చేసి, ఎంత తొందరగా నేర్చుకుంటుంది, ఎంత బాగా చేస్తుంది. ఇవన్నీ ఐ యూస్ టు కీప్ హియరింగ్ అలాట్. హియరింగ్ కాదు, నేను చూసాను కూడా. తనతో చిన్నప్పుడు నేను వర్క్ చేశాను. రెండు సినిమాలో 3 సినిమాలు ఏదో చేశాను నేను. కొడతరాచు, బాబులు గాడి దెబ్బ అని, ఐ థింక్ సమ్ 2-3 ఫిల్మ్స్ ఐ డిడ్. సో కాన్స్టెంట్లీ ఐ యూస్ టు సీ హర్. And even after that also I used to listen a lot. I used to hear a lot about her. Oh. So that was like always there, and I always liked her. Naka tanante chala ishtam. Tana performance gaani, tana style sense gaani, tana dance gaani, you know, dressing sense, yeah, fashion sense. So I always very fond of Sridevi garu. Very disciplined artist kada. Yes. Very disciplined. Yes. చాలా, అంటే ఇందాక నువ్వు అన్నట్టుగా వెరీ ఫోకస్డ్ తన వర్క్ మీద. సెట్ లో వాళ్ళతో వీళ్ళతో చిట్ చాటింగ్లు గట్ట తెలియదు ఆవిడకి అసలు. ఐ రిమెంబర్ when I was a heroine, you know, I used to sit and ఇది చెప్పాలా అని తెలియట్లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్. I used to sit and read comic books. Okay. Because that was my age. Yes. 14-15 లో. Then slowly they said, you know, comics నుంచి you should start ఏంటి నావెల్స్ చదవాలి అని చెప్పి, అప్పటి నుంచి తర్వాత ఎనిట్ బ్లైటన్ కొంచెం ఎదిగాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఎదిగాను. ఏంటి వాట్స్ దట్ నేమ్, సిడ్నీ షెల్డన్, జాన్ గ్రిషమ్. So people used to like recommend, idi chadavu, adi chadavu ani they used to say. So some from comics to Grisham. Yeah, I used to. Then I used to అన్ని చదువుతాను. తమిళ్ చదువుతాను, ఇంగ్లీష్, మోస్ట్లీ ఇట్స్ ఇంగ్లీష్ నావెల్స్. అదే ఇందాక నేను బ్యాడ్ స్టూడెంట్ అని ఎందుకన్నానంటే, యు ఆర్ ఎ గ్రేట్ యాక్ట్రెస్, యు ఆర్ ఎ బిజీ యాక్ట్రెస్. That 100% makes a person a bad student. Yeah, I know, but I didn't get 100 out of 100, but at least 60 I was okay. 50-60 ante cheyagalnu appudu. Just average best. Average best. Yes. 60 ante what do you call first class marks. Avuna? 60 out of 100, 60 is. I thought some 90 is first class. Kada? No. 60 is first class. 60 below aithe second class. Oh, okay. ఇంకా కిందకి వెళ్తున్న కొద్ది 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఫెయిల్యూర్. నేను ఎందుకన్నానంటే యూ స్పీక్ ఎ వెరీ గుడ్ ఇంగ్లీష్. నాకెప్పుడు నేను అనుకుంటుంటా, ఈ మీనాకి ఎలాగొచ్చింది ఇంత మంచి ఇంగ్లీష్ అనుకునేవాడిని. బట్ యు ఆర్ టెల్లింగ్ దట్ యు డిడ్ యువర్ ఎంఏ హిస్టరీ. ఎంఏ హిస్టరీ చేశాను నేను. చాలా బుక్స్ కూడా చదువుతూ ఉంటాను. ఎగ్జాక్ట్లీ. సో ఐ గెస్ yes. నార్మల్గా ఎంతవరకు చదివావు నువ్వు? టిల్ వాట్ పాయింట్ యూ కుడ్ కంప్లీట్? 8th స్టాండర్డ్. అయితే నువ్వు అక్కినే నాగేశ్వరరావు కన్నా ఎక్కువ చదివావు. నాగేశ్వరరావు 5వ క్లాసే. నిజంగానా? ఆయన చెప్పేవారు ఆమె 5th క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేవారు ఆయన. సో ఆయన కన్నా 3 క్లాసులు ఎక్కువ చదివావు నువ్వు. ఓకే. సో ఆయన కెరీర్ అంత కెరీర్ ఉంటుంది నీకు. అమ్మో, కెరీర్ ఇస్ లైక్ లాంగెస్ట్ కెరీర్. అయ్యో. అంటే ఇప్పుడు భానుమతి గారు వీళ్ళందరూ, ఇప్పుడు లక్ష్మి గారు. లక్ష్మి గారు ఆవిడ ఏజ్ ఓల్డ్ యాక్ట్రెస్, బట్ స్టిల్ వెరీ యాక్టివ్, ఎనర్జెటిక్. అవును. అన్ని షోలు, టీవీ షోలు అవన్నీ. అవును. ఎవరు ఆవిడని ఫ్రీగా ఉంచారు ఇంటి దగ్గర, సినిమాలు చేస్తున్నారు. అవును.
సో దట్ వే యూ కెన్ 100% లీడ్ కెరీర్ హీడ్. నాకు అనిపించినంత వరకు యూ మెయింటైన్ హెల్త్, యూ మెయింటైన్ ఎవ్రీథింగ్.